హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్. చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా? రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సో టెన్షన్ ఎందుకు దండగా గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క సిలబస్లోని థర్డ్ చాప్టర్ అయిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లోని మొత్తం ఎవ్రీ కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. రేపు ఫస్ట్ ఎక్సైజ్, నెక్స్ట్ సెకండ్ ఎక్సైజ్, అలాగా రేపు ఎల్లుండి అవుతున్నాడు 3 ఎక్సైజ్లు కంప్లీట్ చేసుకుందాం. ఇంకా ఆల్సిన వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని వరకు ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ లీనియర్ అన్న, వేరియబుల్ అన్న ఇవన్నీ కూడా బేసిక్ టర్మ్స్. సో ఈ బేసిక్ టర్మ్స్ మీకు అర్థం అవ్వాలి అంటే, సో వేరియబుల్, కాన్స్టెంట్ టర్మ్ ఇవన్నీ అర్థం అవ్వాలి. సో ఇవన్నీ అర్థం అవ్వాలంటే నేను ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో పాలినామియల్లో మొత్తం బేసిక్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా ఈ వీడియోకి వచ్చినట్లయితే మీకు ఈ వీడియో కొంచెం అర్థం అవ్వదు. కనుక మీరు సెకండ్ చాప్టర్ పాలినామియల్ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత, ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఇక్కడికి వస్తే మీకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. సో కనుక ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. కనుక ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో మొత్తం చూసి అప్పుడు ఈ వీడియోకి రావాల్సిందిగా కోరుచున్నాను. డైరెక్ట్గా ఈ వీడియో ఎవరైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు. లేదు మీరు పాలినామియల్ ఆల్రెడీ చూసారంటే ఈ వీడియో హ్యాపీగా కంటిన్యూస్గా చూడవచ్చు అన్నమాట. ఓకే. సో పాలినామియల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? The positive degree of an algebraic expression is called polynomial. The positive degree of algebraic expression. ఒక algebraic expression లోని ప్రతి టర్మ్ డిగ్రీ అనేది పాజిటివ్ ఉంటే దాన్ని ఏమంటారు? పాలినామియల్ అంటారు. అంటే each and every term of an algebraic expression is having positive degree, then that is called polynomial. సో ఎగ్జాంపుల్ మనం చాలా ఇచ్చాము. x plus 5 2x minus 9 ఇలా చాలా ఇచ్చాం. అదేవిధంగా x square plus 6x plus 9, x cube plus 6x square plus 3x plus 7 ఇలాగా మనం పాలినామియల్కి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. ఈ పాలినామియల్లోని మనకి చాలా రకాలు ఉన్నాయి. 6 టైప్స్ ఉన్నాయి. లీనియర్ పాలినామియల్ అని, క్వాడ్రాటిక్ పాలినామియల్ అని, క్యూబిక్ పాలినామియల్ అని, మోనోమియల్ అని, ట్రైనామియల్ అని, బైనామియల్ అని చాలా చూసాం. అయితే అందులో మనం తీసుకోవాల్సింది ఓన్లీ ఫస్ట్ థింగ్ లీనియర్ పాలినామియల్. ఏంటి? లీనియర్ పాలినామియల్. ఏ పాలినామియల్ విచ్ ఇస్ హ్యావింగ్ డిగ్రీ 1 ఈస్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. సో ఎగ్జాంపుల్ x minus 5. సో దీని డిగ్రీ అంతా 1. అంటే దీన్ని మనం ఏమంటామంటే లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఎందుకంటే ఇక్కడ మనం ఓన్లీ ఒక x ఒకటే తీసుకున్నాం, వేరియబుల్ x అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కనుక దీన్ని లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. అలా కాకుండా ఇప్పుడు నేను x plus y minus 5 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏమంటానంటే దీన్ని లీనియర్ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే దీన్ని లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అంటాము, దీన్ని లీనియర్ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్ అంటామన్నమాట. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ తెలియాలి. సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax ప్లస్ b. a కామా b అనేవి నెంబర్స్, x అనేది వేరియబుల్. మరి దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax ప్లస్ by ప్లస్ c. ఇక్కడ a b అనేవి 0 అవ్వకూడదు. సో ఇక్కడ ఏంటి? మాడ్యులస్ a ప్లస్ మాడ్యులస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే అర్థం ఏంటి? a కామా bలో రెండు ఒకేసారి 0 అవ్వకూడదు, సైమల్టేనియస్లీ 0 అన్నమాట. అంటే a కామా bలో అనేవి రెండు కూడా ఒకేసారి 0 అవ్వకూడదు. సో ఒకసారి x 0 వచ్చు, ఒకసారి y 0 వచ్చు, కానీ రెండు ఒకేసారి 0 అవ్వకూడదు. రెండు ఒకేసారి 0 అయితే ఏమవుతుంది? మనకి కాన్స్టెంట్ ఒకటే ఉంటుంది, లీనియర్ పాలినామియల్ ఉండదు. అందుకని a కామా b అనేవి 0s అవ్వకూడదు. పైన ఏంటి? పైన లీనియర్ పాలినామియల్ 1 వేరియబుల్ ఏంటి? a 0 అవ్వకూడదు. సో ఇది మనకి లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్
and linear polynomial in 2 variable. This is the standard form of linear polynomial in 1 variable. This is the standard form of linear polynomial in 2 variables. Linear equation. What is linear equation? Let us see. A linear polynomial which is equal to 0 is called linear equation. For example, ఇక్కడ x minus 5 ఉంది కదా, ఈ x minus 5 ని is equal to 0 చేశాను అనుకోండి. So linear equation in 1 variable. Linear equation in 1 variable. అలా కాకుండా దీన్ని నేను ఈక్వల్ టు చేశాను అనుకోండి. x plus y minus 5 is equal to 0. Linear polynomial in 2 variables. Linear equation in 2 variable. Linear equation in 1 variable. Linear equation in 1 variable. Linear equation in 2 variables. Linear equation in 2 variable. అంతే. అంటే లేదు, లీనియర్ పాలినామియల్ని ఈక్వల్ టు 0 చేస్తే ఆ లీనియర్ పాలినామియల్ కాస్త లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. అంటే ఏంటి, పాలినామియల్ లేదంటే ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ టు 0 ఉండదు. ఈక్వేషన్కి ఖచ్చితంగా ఈక్వాలిటీ ఉండాలి. అది 0 ఉన్నా పర్లేదు, 0 లేకపోయినా పర్లేదు. ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా ఈక్వల్ సింబల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ x plus 3 is equal to 5 ఉంది. ఇది ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఎందుకంటే డిగ్రీ 1 ఉంది కనుక. అంతేగాని ఈక్వల్ టు 0 ఉండాలని లేదు ఖచ్చితంగా. సో ఈజ్ ఈక్వల్ టు ఉండే చాలు, అదే లీనియర్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. అదేవిధంగా x minus 5 is equal to 0 అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. x plus y minus 5 is equal to 0, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. మరి వీటి యొక్క స్టాండర్డ్ ఫార్మ్స్ కూడా రాసేసుకుందాం. ax plus b is equal to 0, linear equation, the standard form of a linear equation in 1 variable. The standard form of a linear equation in 1 variable. మరి ఇది ax plus by plus c is equal to 0. The standard form of a linear equation in 2 variables. The standard form of a linear equation in 2 variables. అయితే ఇది కానీ మనకి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే, సో లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఏంటి, ఏ స్ట్రైట్ లైన్. ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని మనం వాటిని గ్రాఫ్ పేపర్ మీద డినోట్ చేస్తే అది ఒక స్ట్రైట్ లైన్ డినోట్ చేస్తుందన్నమాట. ఎలా సార్ మాకు అర్థం లేస్తా అంటే చూడండి, x minus 5 is equal to 0 కదా. సో అప్పుడు x ఏమవుద్ది, x is equal to 5. అంటే మీరు ఒక గ్రాఫ్ పేపర్ మీద తీసుకుంటే 1 2 3 4 5 6, x ఎంత, x is equal to 5. మీరు ఇక్కడ తీసుకున్న x is equal to 5, ఇక్కడ తీసుకున్న x is equal to 5, ఇక్కడ తీసుకున్న x is equal to 5, ఇక్కడ తీసుకున్న x is equal to 5. ఈ లైన్ అంతా కూడా x is equal to 5 అంటే ఏంటి, సో దిస్ ఈస్ కాల్డ్ x minus 5. x minus 5 is equal to 0. సో దిస్ ఈస్ ద లైన్ ఈక్వేషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్. మరి లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఎలా సార్, 1, 4. సో x వాల్యూ 1, y వాల్యూ 4. 1 plus 4 ఎంత, 5. సో 1, 1 2 3 4 5. 1 2 3 4 and 5. 1, 4. 2, 3. 3, 2. 4, 1. 5, 0. 0, 5. ఇక వస్తుంది, ఒక లైన్ వస్తుంది. సో అంటే ఏంటిది, ఒక లైన్, స్ట్రైట్ లైన్. అంటే x plus y minus 5 is equal to 0 అన్న ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది చూపిస్తే. అంటే మీకు ఏం అర్థమైంది, ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయినా సరే స్ట్రైట్ లైనే, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అయినా స్ట్రైట్ లైనే. లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అనేది అయితే x యాక్సిస్ కి మనకి y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది, మీరు x వాల్యూ తీసుకుంటే. అదే y is equal to మీరు ఏదైనా వాల్యూ వచ్చింది అనుకోండి, x యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది. కానీ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ తీసుకుంటే అది క్వాడ్రంట్ 2 1 4 కానీ, లేదంటే 1 2 3 కానీ, లేదంటే ఈ విధంగా వెళ్ళింది అనుకోండి. సో 1 4 3 కానీ, ఈ విధంగా 3 కోఆర్డినేట్స్ని మనం టచ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. 3 కోఆర్డినేట్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఏదేమైనా సరే మనకి ఇప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. Linear equation in 2 variables is a straight line. Standard form of a linear equation in 1 variable is ax plus b is equal to 0. Standard form of a linear equation in 2 variables is ax plus by plus c is equal to 0. That is the linear equation. Okay. ఇప్పుడు మీకు లీనియర్ ఈక్వేషన్ అనేది బాగా అర్థమైతే ఈ లెసన్
చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏంటి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మనకేం తెలుసు? ఇదేంటి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ తెలుసు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఇటువంటివి 2 తీసుకున్నారు అనుకోండి, ఇటువంటివి మీరు 2 తీసుకుంటే అప్పుడు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అయిపోయింది. అదే లెసన్. అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 తీసుకున్నారు, 2 వేరే వేరే తీసుకోవాలి కదా. 2 ఒకటే తీసుకుంటే ఎలాగా? మనకి 2 ఒకటే తీసుకుంటే అప్పుడు మనకు అవ్వదు కదా. ఇది 2 ఒకటి కాదు, ఈ 2 ఒకటే సేమ్. అప్పుడు ఇదేమవుతుంది? ఇలా నేను ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 తీసుకుంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అవుతుంది. అప్పుడు నాకు 2 వేరే వేరేగా ఉండాలి కనుక కాన్స్టెంట్స్ మారుతాయి కదా. చూడండి, మనకి x ప్లస్ y మైనస్ 5 ఈక్వల్ 0, అదే x మైనస్ y ప్లస్ 7 ఈక్వల్ 0. అంటే ఏంటి? మనకి ఇక్కడ 1, ఇక్కడ 1, ప్లస్ 1, ఇక్కడ మైనస్ 1, ఇక్కడ మైనస్ 5 ప్లస్. అంటే ఈ x పక్కన y పక్కన ఈ కాన్స్టెంట్స్ మారుతున్నాయి కనుక మనకేం రాయొచ్చు? ఇప్పుడు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ కాల్డ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. x y కనుక 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ 2 ఉన్నాయి కదా, 2 ఉంటే ఏమంటారు? పెయిర్ అంటారు. సో పెయిర్ ఆఫ్ ఇవేంటి? లీనియర్ ఈక్వేషన్స్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉన్నాయి కనుక మన లెసన్ అనేది ఇప్పుడు అర్థమైంది. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. పెయిర్ ఆఫ్ 2 ఉన్నాయి కనుక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ in 2 variables. This is our lesson. So that is our lesson, pair of linear equations in 2 variables. Pair of linear equations in 2 variables. This is our lesson. Next, solution of linear equation. Solution of linear equation. మనం సెకండ్ లెసన్ లోని జీరో ఆఫ్ ది పాలినామియల్ నేర్చుకున్నాం. అక్కడ జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాము, ఇక్కడ సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అంటాం. అంతే తేడా, ఇంకేం లేదు. అక్కడ ఏంటి? జీరో ఆఫ్ ది పాలినామియల్ అంట, ఇక్కడ ఏంటి? సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అంట. జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏంటి? ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద పాలినామియల్ బికమ్స్ జీరో ఇస్ కాల్డ్ జీరో ఆఫ్ ది పాలినామియల్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ the polynomial becomes 0 is called zero of the polynomial. ఇక్కడ ఏంటంటాం? for what values of x the linear equation is satisfying, the linear equation is satisfying is called solution of the linear equation. Solution of the linear equation. ఇప్పుడు ఇదే తీసుకుందాం. x minus 5 is equal to 0. x వాల్యూ ఎంత? మనకి 5 వస్తుంది కదా, కనుక 5 minus 5 is equal to 0. 5 minus 5 అంతా 0. 0 is equal to 0 వచ్చింది కదా. So for what value of x the linear equation is satisfying, the linear equation is satisfying, then that value is called solution of the linear equation. Solution of the linear equation. ఇక్కడ కూడా అంతే అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే, సో లీనియర్ ఈక్వేషన్ x వాల్యూ ఏదైతే వేస్తుందో ఆ వాల్యూ అనేది మనకి సాటిస్ఫై అయితే దాన్ని సొల్యూషన్ అంటారు. సో మరి లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓన్లీ వన్ సొల్యూషన్. మీరు ఏ లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ తీసుకున్నా సరే దానికి ఓన్లీ 1 సొల్యూషన్. ఇప్పుడు x minus 5 is equal to 0, నేను x వాల్యూ 5 తప్పించి ఇంకేది వేసినా సరే అది సాటిస్ఫై అవ్వదు. చూడండి, 1 వేసాను అనుకో 1 minus 5 -4 అవుతుంది, 0 రాలే. కొన్ని 6 వేసాను అనుకోండి, 6 minus 5 1 వస్తుంది, 0 రాలే. అంటే x వాల్యూ నేను 5 వేస్తేనే అది 0 అవుతుంది, ఇంకేది వేసినా సరే 0 రావట్లేదు. అంటే సో x is equal to 5 is the solution. This is only having one solution. Only one solution, that is x is equal to 5. Mari, what about this? X plus y minus 5 is equal to 0. For what values of x and y? For what values of x and y the linear equation is satisfying, then those values are called solutions of the linear equation. Solutions of the linear equation. Ikkada for what values of the variables anochu. For what values of the variables in the linear equation is satisfying, then the values of x and y are called solutions of the linear equation. ఇక్కడ x y మీరు ఏ వాల్యూస్ వేస్తున్నారో ఆ వాల్యూస్ కి లీనియర్ ఈక్వేషన్ అనేది మనకి సాటిస్ఫై అయింది అనుకోండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకే ఆన్సర్ రావాలి. సాటిస్ఫై అవ్వడం అంటే ఏంటి? LHS ఈక్వల్ టు RHS అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అవ్వాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత అయితే వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ కూడా అంతే రావాలి. అలా వస్తే దాన్ని సొల్యూషన్ అంటారు. దాన్ని ఏమంటారు? సొల్యూషన్ అంటారు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1,4 1 plus 4 minus 5 is equal to 0. So 5 minus 5 is equal to 0. 0 is equal to 0. అంటే
మనకి 1,4 అనేది ఒక సొల్యూషన్. అదేవిధంగా 2,3 కూడా ఒక సొల్యూషన్. అదేవిధంగా 3,2 కూడా ఒక సొల్యూషన్. అదేవిధంగా 4,1 కూడా ఒక సొల్యూషన్ అవుతుంది. అదేవిధంగా -1,6 ఇది కూడా ఒక సొల్యూషన్. ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అందుకే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యాజ్ ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, linear equation in 2 variables is having infinite many solutions. అంటే దీనికి సాటిస్ఫై చేసింది చాలా ఉంటాయి. మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. 9th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అని ఒక చాప్టర్లో నేర్చుకున్నాం. అందులో ఇన్ఫినిట్ మెనీ సొల్యూషన్స్. సో రైట్ ఎనీ 3 సొల్యూషన్స్, రైట్ ఎనీ 5 సొల్యూషన్స్ మనం అడిగాడు ఎక్సెల్. సో అలాగా మనకి ఎన్ని కావాలంటే అన్ని సొల్యూషన్స్ మనకి ఈజీగా వస్తాయన్నమాట. ఒక లైన్ తీసుకుంటే, ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకుంటే, ఓకేనా, దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్. మరి ఇప్పుడు మనం లెసన్ ఏంటి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కనుక ఒకవేళ 2 లైన్స్ తీసుకుంటే నాకు సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, 2 లైన్స్ తీసుకుంటే ఎన్ని సొల్యూషన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ టేబుల్, చాలా 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 ఇంపార్టెంట్ టేబుల్. ఈ టేబుల్ వస్తే మీకు ఈ చాప్టర్ అంతా వచ్చినట్టే. సో ఈ చాప్టర్ అంతా కూడా ఈ టేబుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ మెథడ్ ఈ 3 మెథడ్ మీద ఆధారపడి, ఇవన్నీ బేసిక్స్. సో ఈ 3 మీకు 10th క్లాస్లోని మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. సో CBSE ప్యాటర్న్లోని 3 ఇంపార్టెంట్ మెథడ్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ టేబుల్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ 3 చూద్దాం. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక మంచి బాహుబలి 3 మూవీ అనేది మీకు స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఒక్క స్టోరీతో మీకు ఈ టేబుల్ అనేది మీ లైఫ్ లాంగ్ అనేది గుర్తుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ బాహుబలి 3 మనం చెప్పుకోయే ముందు ఒక చిన్న మాట చెప్పుకుందాం. సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ చూసాం. సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ అంటే 2 ఈక్వేషన్స్కి మనకి సొల్యూషన్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకోవాలి. అంటే 2 ఈక్వేషన్స్కి ఏంటంటే కామన్గా ఉంటాయి. అంటే మనం సొల్యూషన్ ఫైండ్ చేసామంటే, 2 ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఫైండ్ చేసామంటే ఖచ్చితంగా ఆ సొల్యూషన్ అనేది, ఆ వాల్యూ అనేది ఫస్ట్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి, రెండో ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. అలా మనకి 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తేనే దాన్ని సొల్యూషన్ ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. సొల్యూషన్స్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. అంతేగాని ఒక దాన్ని సాటిస్ఫై చేసి ఇంకో దాన్ని సాటిస్ఫై చేయకపోతే అవ్వదన్నమాట. సో అంటే సొల్యూషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నాము అంటే అర్థం ఏంటంటే ఆ సొల్యూషన్ అనేది 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి, 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. అలాగైతే దాన్ని మనం ఆ 2 ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ అంటామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం బాహుబలి 3 మనకి రాజమౌళి గారు పార్ట్ 1 తీశారు, హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. పార్ట్ 2 తీశారు, హిట్ అయింది, బ్లాక్ బస్టర్ 3 అయింది. మరి పార్ట్ 3 స్టోరీ అనేది దొరకలేదు కనుక ఇప్పుడు రాజమౌళి గారికి మన స్టోరీని ఇద్దాం. సో మన స్టోరీ ఇస్తే ఖచ్చితంగా తనకు నచ్చుతుంది, మనకి పార్ట్ 3 అనేది మళ్ళీ వస్తుంది. సో మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఒకవేళ అక్కడ వచ్చినా రాకపోయినా ఇక్కడ మనకు బాగా ఎంజాయ్ చేద్దాం. సో బాహుబలి మూవీని మనం చూసి బాగా ఎంజాయ్ చేద్దాం. లెట్ us see. సో వాట్ ఈస్ ద మూవీ నేమ్? బాహుబలి 3. సో బాహుబలి 3 అనేది మూవీ. ఇందులో హీరో ఎవరు? ప్రభాస్. హీరోయిన్ ఎవరు? అనుష్క. సో వాళ్ళనే పెడతాం, మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు. సో ప్రభాస్ అండ్ అనుష్క. ఓకే, సో స్టోరీలోకి వెళ్తే, టైటిల్స్ పెట్టిన తర్వాత మనకి స్టోరీలోకి వెళ్తే ప్రభాస్ అండ్ అనుష్క ఇద్దరు కూడా ఇది ప్రభాస్ ఒక లైన్, ఇది అనుష్క ఇంకొక లైన్. ప్రభాస్ అండ్ అనుష్క వాళ్ళిద్దరూ కూడా ఒక పార్క్లోని ఒక ప్లేస్లో ఫస్ట్ టైం కలుసుకున్నారు. సో ఒక పార్క్లోని ఇద్దరు కలుసుకున్నారు. ఎప్పుడైతే ఇద్దరు ఒకసారి కలుసుకున్నారో, ఎప్పుడైతే ఇద్దరు ఒకరికొకరు చూసుకున్నారో లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో తొలి చూపులోనే వాళ్ళిద్దరు కూడా ప్రేమలో పడ్డారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఒకటి కలుసుకున్నారో మనకి సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి? 1 సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఎగ్జాక్ట్ 1 సొల్యూషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్ 1 సొల్యూషన్. సో if 2 lines are meeting at one point, then exact 1 solution. ఓకే, సో స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇద్దరు ఒక పార్క్లోని ఒక ప్లేస్లోని కలుసుకున్నారు. ఆ ప్లేస్ పేరే ఇంటర్సెక్టింగ్ అనే ఒక
పార్క్లోని కలుసుకున్నారు. ఓకే, సో ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఒక సొల్యూషన్. ఒకసారి కలుసుకున్నారు. దే మెట్ ఓన్లీ వన్ టైం ఇన్ ద పార్క్. ఇలా వాళ్ళిద్దరూ ప్రభాస్ అనుష్క ఇద్దరు కలుసుకోవడం ప్రభాస్ వాళ్ళ అమ్మా నాన్నకి, అనుష్క వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేదు. ఇష్టం లేదు కనుక ప్రభాస్ వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? వాళ్ళ అమ్మ A1, వాళ్ళ నాన్న B1. అనుష్క వాళ్ళ అమ్మా నాన్న ఎవరు? అనుష్క వాళ్ళ అమ్మ A2, వాళ్ళ నాన్న B2. ఇష్టం లేదు. ఇష్టం లేదంటే ఏంటి? నాట్ ఈక్వల్ అన్నమాట. సో దిస్ ఇస్ ద కండిషన్. ఓకే, ఇంకా ఇన్ డీటెయిల్ చెప్తాను. ముందు స్టోరీ అయిన తర్వాత అప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్ చెప్తాను. ఫస్ట్ ఏంటి, మనకి టైటిల్స్ పడ్డాయి. బాహుబలి 3 అనేది టైటిల్స్ పడిన తర్వాత మనకి సో ఇంట్రడక్షన్. సో వెళ్ళేసరికి ఒక పార్క్ అనేది మనకి చూపించాడు. పార్క్లో నుంచి ప్రభాస్ ఎంట్రీ అండ్ అనుష్క ఎంట్రీ అయింది. సో ఇద్దరు కూడా ఒక దగ్గర ఒక ప్లేస్లోని ఒక్కసారి మాత్రమే కలుసుకున్నారు. ఒక బెంచ్ దగ్గర. సో ఎదురెదురుగా ఒక ప్లేస్ అంటే బెంచ్, ఒక బెంచ్ దగ్గర ఇద్దరు కలుసుకున్నారు. ఒకసారి కలుసుకున్నారు. ఇలా కలుసుకోవడం వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసింది. వాళ్ళ అమ్మ నాన్న తెలిస్తే ప్రభాస్ వాళ్ళ అమ్మ నాన్న A1/8 B1, అనుష్క వాళ్ళ అమ్మ నాన్న A2/B2 వీళ్ళిద్దరికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా పేరెంట్స్కి ఇష్టం ఉండదు. సో లవ్ చేసుకున్నా అంటే ఖచ్చితంగా ఇష్టం ఉండదు. ఏం చేశారు? ప్రభాస్ వాళ్ళ అమ్మ నాన్న అండ్ అనుష్క వాళ్ళ అమ్మ నాన్న ప్రభాస్కి అనుష్కకి గొడవలు పెట్టారు. చాలా గొడవలు పెట్టారు. అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చాలా పెద్ద గొడవలు పెట్టారు. ఎప్పుడైతే ప్రభాస్ వాళ్ళ అమ్మ నాన్న, అనుష్క వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళిద్దరికి గొడవలు పెట్టారో, ప్రభాస్కి అనుష్కకి, ఇంకా గొడవలు పెట్టిన తర్వాత ప్రభాస్ అనుష్క ఇద్దరు కూడా విడిపోయారు. కలవలేదు. ఇద్దరు కూడా విడిపోయారు. ఎందుకంటే గొడవలు పెట్టారు. సో ప్రభాస్ అలాంటి, అనుష్క అలాంటిది. సో దాంతో మాట్లాడు, దాంతో తిరగకు, ఇలాగ పెద్ద గొడవలు పెట్టిన ఎప్పుడైతే వాళ్ళిద్దరు గొడవలు పెట్టారో, వాళ్ళు జనరల్గా గొడవలు పెడితే ఆటోమేటిక్గా ఎవరైనా ఎంత మంచిలైనా సరే నమ్ముతారు. సో మనకు తెలిసిన వాళ్ళు, మనకు కావాల్సిన వాళ్ళు ఏదైనా చెప్పారని నమ్ముతారు. వాళ్ళిద్దరు కూడా నమ్మారు. సో విడిపోయారు. సో విడిపోతే ఏంటి, మనకి కలుసుకుంటారు. అయితే కలుసుకోరు. నో సొల్యూషన్. ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోయారు కదా. వీళ్ళిద్దరూ విడిపోతే ప్రభాస్ అనుష్క ఎప్పుడైతే విడిపోయారో అది వాళ్ళ అమ్మా నాన్నకి, వీళ్ళ అమ్మా నాన్నకి చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కలుసుకోకూడదు. సో A1/A2 ప్రభాస్ A1/B1, A1/A2, B1/B2. A1/A2 is not equal to B1/B2. సో A1/A2 వాళ్ళ అమ్మా నాన్నకి, నెక్స్ట్ వీళ్ళ అమ్మా నాన్నకి చాలా ఇష్టం వాళ్ళిద్దరు విడిపోవడం. సో ప్రభాస్ వాళ్ళ అమ్మ నాన్న A1/A2, అనుష్క వాళ్ళ అమ్మ నాన్న B1/B2. సో వాళ్ళ అమ్మ నాన్నకి, వీళ్ళ అమ్మ నాన్నకి చాలా ఇష్టం. కానీ వాళ్ళిద్దరు విడిపోవడం, ప్రభాస్ అనుష్క విడిపోవడం వాళ్ళ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్, అనుష్క వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు. ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? C1. అనుష్క వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? C2. సో వీళ్ళకి ఇష్టం లేదు కనుక నాట్ ఈక్వల్. ఏంటి? నాట్ ఈక్వల్. ఇష్టం కనుక ఈజ్ ఈక్వల్ టు, ఇష్టం లేదు కనుక నాట్ ఈక్వల్. చూడండి, ఇక్కడ కూడా ఇష్టం లేదు కనుక నాట్ ఈక్వల్. ఇక్కడ ఇష్టం లేదు ఎవరికి? ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్కి, అనుష్క వాళ్ళ ఫ్రెండ్స్కి ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ విడిపోవడం ఇష్టం లేదు కనుక ఇప్పుడు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రభాస్కి, అనుష్కకి న్యాయం చేయాలి. అలాగైనా సరే వాళ్ళిద్దరిని కలపాలి. సో అందుకని వీళ్ళు ఫ్రెండ్స్ ఏం చేశారు? అనుష్క వాళ్ళ రాజ్యం, చిన్న రాజ్యం మీద వేరొక రాజ్యం చేత, సో ఎలాగైనా సరే మీరు ఆ రాజ్యాన్ని దక్కించుకోవాలి. సో ఆ రాజ్యం చాలా చిన్నది, అందులో జనాభా కూడా చాలా చిన్నది. సో వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. మీరు ఆ రాజ్యాన్ని ఎలాగైనా ఛేదించుకోండి, మీరు యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని మీరు గెలుచుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఆ పక్క రాజ్యం ఉంటుందో అనుష్క పక్క రాజ్యం మీద చెప్పారన్నమాట. సో మీరు ఎలాగైనా సాధించండి, ఆ రాజ్యం మీదే, సో మేము సపోర్ట్ చేస్తాం, ఈ విధంగా చెప్పారు. ఎప్పుడైతే అలా చెప్పారో ఆటోమేటిక్గా ఆ పక్క రాజ్యం, అనుష్క వాళ్ళ రాజ్యం పక్కన ఉన్న రాజ్యం వాళ్ళేంచి అనుష్క రాజ్యం మీద యుద్ధం ప్రకటించి పలానా రోజు మేము యుద్ధానికి వస్తామని సో ప్రకటించారు. ఆ రోజు యుద్ధం వచ్చేసరికి ఇక ప్రభాస్ ఊరుకుంటాడు. ఎంతైనా సరే తన యొక్క లవ్, సో కనుక ఎఫెక్షన్ ఉంటుంది కనుక వెంటనే వెళ్ళి ఏం చేశాడు? ఆ యుద్ధంలో అందరినీ చంపేసి అనుష్క వాళ్ళ రాజ్యాన్ని, అనుష్క వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కూడా కాపాడాడు. ఎప్పుడైతే అలా కాపాడాడో ఆటోమేటిక్గా అనుష్క వాళ్ళ పేరెంట్స్కి సో ప్రభాస్ అంటే ఇష్టం పెరిగింది. అదేవిధంగా సో తన కోసం
వాళ్ళ రాజ్యం కోసం సో మా అబ్బాయి ఎంత కష్టపడ్డాడు, సో అంటే అంతలా ప్రేమిస్తున్నాడు, అంతలా ప్రేమించుకున్నాను మనం ఎందుకు దూరం చేయాలని వీళ్ళమ్మ నాన్న కూడా మారాడు. సో వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న ఇద్దరు కూడా అగ్రీ అయ్యి ఇద్దరు కూడా ఒక మాటకు వచ్చి వాళ్ళిద్దరికి ఏం చేశారు, పెళ్లి చేశారు. ఎవరికి? ప్రభాస్కి అనుష్కకి. ఇప్పుడు పెళ్లి చేస్తే ప్రభాస్ అనుష్క ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కలుసుకోవచ్చు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కలుసుకోవచ్చు. అప్పుడు సొల్యూషన్స్ ఏమవుతాయి? ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు, ఇన్ఫైనైట్ మెనీ. ఎప్పుడైతే పెళ్లి చేశారో, పెళ్లి ఎప్పుడు చేస్తారు? పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తే అందరూ హ్యాపీ కదా. సో ప్రభాస్ వాళ్ళ అమ్మ నాన్న, అనుష్క వాళ్ళ అమ్మ నాన్న, దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ హ్యాపీ, ఆల్ ఖుషి. సో A1/8 = B1/8 C1/C2. సో ఈ విధంగా యుద్ధం అయిపోయింది, వాళ్ళ పెళ్లి అయిపోయింది, సినిమా అయిపోయింది. సో దిస్ ఈస్ ద బాహుబలి 3. సో బాహుబలి 3 మూవీ అనమాట. సో ఒకసారి మనం మూవీలోకి వెళ్ళిన తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. మూవీలోకి వెళ్తే ప్రభాస్ అనుష్క ఇద్దరు కూడా ఒక పార్క్లో ఒక ప్లేస్లో కలుసుకున్నారు. ఒక ప్లేస్లో ఒకసారి కలుసుకున్నారు. ఇలా కలుసుకోవడం ప్రభాస్ వాళ్ళ అమ్మ నాన్నకి A1/8, అనుష్క వాళ్ళ అమ్మ నాన్న B1/B2కి ఇష్టం లేదు కనుక ప్రభాస్కి అనుష్కకి గొడవలు పెట్టారు. ఎప్పుడైతే గొడవలు పెట్టారో వీళ్ళిద్దరు విడిపోయారు. ప్రభాస్ అనుష్క విడిపోయారు. విడిపోతే వాళ్ళు ఎప్పుడు కూడా కలుసుకోరు, ఇంకా కలుసుకోరు, నో సొల్యూషన్. ఇలా వాళ్ళిద్దరు విడిపోవడం ప్రభాస్ వాళ్ళ అమ్మ నాన్నకి, అనుష్క వాళ్ళ అమ్మ నాన్నకి చాలా ఇష్టం. కానీ వీళ్ళిద్దరు విడిపోవడం ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్ C1కి, అనుష్క వాళ్ళ ఫ్రెండ్స్ C2కి ఇష్టం లేదు కనుక నాట్ ఈక్వల్. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఒక మొత్తం మీద యుద్ధం ప్రకటించి ప్రభాస్ ఆ యుద్ధం గెలిస్తే సో ప్రభాస్కి అనుష్కకి అందరూ కలిసి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే వాళ్ళు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కలుసుకోవచ్చు. సో ఇలా కలుసుకోవడం, అలా పెళ్లి జరగడం అందరూ కూడా ఇష్టం. A1/8 వాళ్ళ అమ్మ నాన్న, ప్రభాస్ వాళ్ళ అమ్మ నాన్నకి, అనుష్క వాళ్ళ అమ్మ నాన్నకి, ప్రభాస్ ఫ్రెండ్స్కి, అనుష్క ఫ్రెండ్స్కి అందరికీ ఇష్టం అన్నమాట. సో ఇది మన స్టోరీ, బాహుబలి 3 స్టోరీ. ఓకే, లెట్ us see. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ సొల్యూషన్ అనేది ఒకసారి కలుసుకున్నా కనుక A1/8 నాట్ ఈక్వల్ టు B1/B2. ఇవేంటి? ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్. ప్యారలల్కి ఏంటి? నో సొల్యూషన్. ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? సో వాళ్ళ అమ్మనానికి వీళ్ళ అమ్మనానికి ఇష్టం కానీ వీళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు విడిపోవడం కనుక A1/8 = B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. నెక్స్ట్ ఇదేంటి? కోఇన్సిడెన్స్ లైన్స్. సో కోఇన్సిడెన్స్ లైన్స్ అంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ ఉంటుంది కనుక ఇది సొల్యూషన్. సో మీరు ఎక్కడ తీసుకున్నా సరే అది సొల్యూషన్ ఉంటుంది. అంటే చాలా ఉంటాయి అంటే ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్. సో కండిషన్ అంటే అందరూ హ్యాపీ కనుక A1/8 = B1/B2 C1/C2. సో మరి A1/B2 A2/B3 ఎలా వచ్చేసా అంటే సో మనం ముందే అనుకున్నాం కదా, ఏమనుకున్నాం? ప్రభాస్ లైన్ ఏంటి? A1X + B1Y + C1 = 0. దిస్ ఈస్ ప్రభాస్ లైన్. నెక్స్ట్ అనుష్క లైన్ ఏంటి? A2X + B2Y + C2 = 0. అంటే మనకి ఏవైనా 2 లైన్స్ ఇచ్చి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయా, కోఇన్సిడెన్స్ లైన్స్ అవుతాయా, లేదంటే ఈ 2 లైన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అడిగితే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ ఎక్స్ కోఫిషియంట్ A1, ఈ ఎక్స్ కోఫిషియంట్ A2 రెండు డివైడ్ చేయాలి. A1/8 A2. నెక్స్ట్ ఈ y కోఫిషియంట్ B1, ఈ y కోఫిషియంట్ B2 B1/B2 చేయాలి. నెక్స్ట్ కాన్స్టెంట్స్ C1/C2 చేయాలి. సో A1/A2 కట్టాలి, B1/B2 కట్టాలి, C1/C2 కట్టాలి. సో అన్ని కట్టాం. ఒకవేళ A1/8 = B1/B2, A1/8 నాట్ ఈక్వల్ B1/B2 వస్తుంది అనుకోండి, అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రాస్తాం. ఈ రెండు ఈక్వల్ అయిపోయి A1/8 = B1/B2. అప్పుడు ఏం చేయాలి? మనం మూడోది కట్టాలి. మూడోది నాట్ ఈక్వల్ వచ్చింది అనుకోండి, ప్యారలల్ లైన్స్. ఫస్ట్ది ఈక్వల్ అయిపోయింది, సెకండ్ది ఈక్వల్ అయిపోయింది, 3 ఈక్వల్ అయిపోతే అది కోఇన్సిడెన్స్ లైన్స్. సో దిస్ ఈస్ ద సిస్టమ్ అంట. అయితే ఎప్పుడైతే 2 లైన్స్కి మనకి సొల్యూషన్ ఉంటుందో దాన్ని కన్సిస్టెంట్ అంటారు. ఏమంటారు? కన్సిస్టెంట్. అంటే దీన్ని కన్సిస్టెంట్ సిస్టమ్ అంటారు. ఇది కూడా కన్సిస్టెంట్. ఇది కూడా ఏంటి? కన్సిస్టెంట్ సిస్టమ్. సొల్యూషన్ ఉంటే దాన్ని కన్సిస్టెంట్ సిస్టమ్ అంటారు. ఒకవేళ సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటారు.
కన్సిస్టెంట్ సిస్టమ్. నెక్స్ట్, ఒక లైన్ మీద ఇంకో లైన్ ఇది మనకి డిపెండ్ అవుతుంది కనుక దీన్ని డిపెండెంట్ సిస్టమ్ అని కూడా అంటారు. డిపెండెంట్ సిస్టమ్ అని కూడా అంటారు దీన్ని, ఎందుకంటే ఒక లైన్ మీద ఇంకో లైన్ డిపెండ్ అవుతుంది కనుక దీన్ని డిపెండెంట్ సిస్టమ్ అని కూడా అంటారు. సో మరి దీన్ని ఇండిపెండెంట్ సిస్టమ్ అంటారు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉన్నారు కనుక దీన్ని ఇండిపెండెంట్ సిస్టమ్ అంటారు. సో ఇది కూడా ఒక లైన్ మీద ఒక లైన్ డిపెండ్ అవుతుంది కనుక ఇది కూడా డిపెండెంట్ సిస్టమ్ అంటారు. ఓకేనా? సో ఇది ఇండిపెండెంట్ సిస్టమ్. సో ఇది మనకి ఇంపార్టెంట్ టేబుల్ అన్నమాట, ఇంపార్టెంట్ టేబుల్. సో ఇది అందరికీ అర్థమైంది అనుకున్నా, అర్థమైతే కింద సో కామెంట్ సెక్షన్లో ఎస్ సార్ సూపర్ సార్ అండర్స్టాండ్ సార్ మార్లెస్ అని టైప్ చేయండి. అదేవిధంగా బాహుబలి 3 స్టోరీ ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అలా చెప్తే ఇంకా మిగిలిన వాటికి ఇంకా మంచి మంచి స్టోరీస్ నేను తయారు చేస్తాను. ఇంకా ఆలోచన చేయకుండా సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ వెళ్దాం. ఇప్పుడు మనం 2 మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ నేర్చుకున్నాం. సో ఇంపార్టెంట్ టేబుల్ అయిపోయింది. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఎందుకు సార్ ఈ మెథడ్స్ అంటే, మనం ఏవైనా 2 ఈక్వేషన్స్ ఇస్తే ఎప్పుడు మనం సొల్యూషన్ ఫైండ్ చేస్తాం? ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ అవసరం లేదు, ప్యారలల్ లైన్స్కి సొల్యూషన్ అవసరం లేదు, కోఇన్సిడెంట్ లైన్స్ కూడా సొల్యూషన్ అవసరం లేదు. ఎందుకు సార్ అంటే ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్, ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోయారు కనుక వాళ్ళిద్దరు కలుసుకోరు. నో సొల్యూషన్, సొల్యూషన్ అవసరం లేదు కనుక దీనికి మనం ఏ మెథడ్ వాడవసరం లేదు. నో సొల్యూషన్, ప్యారలల్ లైన్స్కి నో సొల్యూషన్, సమ్ చేయవసరం లేదు. మరి కోఇన్సిడెంట్ లైన్స్కి దీనికి కూడా సొల్యూషన్ అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఏ సొల్యూషన్ అయినా సరే మనం కోరుతాం, ఇన్ఫైనైట్. అంటే మీరు ఎన్ని కావాలంటే అన్ని సొల్యూషన్స్ తీసుకోవచ్చు. అంటే అది ఒక లీనియర్ ఈక్వేషన్, ఒకదాని మీద ఒకటి ఉందంటే ఒకటే ఆ లైన్ అర్థం అన్నమాట. సో ఒకదాని మీద ఒకటి ఉందంటే ఒకటే లైన్ కనుక దీన్ని కూడా మనం లైన్ కట్ అవసరం లేదు, దీన్ని కూడా మనం మెథడ్ ఏది అవసరం లేదు. సో ఇక్కడ కూడా రాయొచ్చు, ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ మెనీ సొల్యూషన్స్ అని డైరెక్ట్గా రాసేయచ్చు. కాకపోతే ఏవైనా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఆ 2 లైన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఆ ఒక పాయింట్ కట్టాలి. ఈ ఒక్క సొల్యూషన్ మనం ఎలా కడతాము? అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ, లేదంటే ఎలిమినేషన్ మెథడ్ కానీ, లేదంటే గ్రాఫికల్ మెథడ్ అని చేస్తామన్నమాట. సో అది నేను ఎక్సైజ్ నెంబర్ ఫస్ట్ ఎక్సైజ్లో ఉన్నా అవి చెప్తాను, నేను ఎక్సైజ్లో చెప్తాను. ఓకేనా? సో కనుక ఈ 3 మెథడ్లోనే మనకి ఏవైనా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే వాటి యొక్క సొల్యూషన్ ఈజీగా కట్టచ్చు. ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ, ఇంకోటి ఎలిమినేషన్ మెథడ్ కానీ, ఇంకోటి గ్రాఫ్ మెథడ్ కానీ, గ్రాఫికల్ మెథడ్ కానీ చేయొచ్చు. మనం ఇంకా అందులో మనకు ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటో చూద్దాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ దీని ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మీరు ఈ ఈక్వేషన్లో కానీ ఈ ఈక్వేషన్లో కానీ ఏదైనా ఒక వాల్యూ ఎక్స్ని కానీ వైని కానీ తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎక్స్ ఏమవుతుంది? 6 - 5 అవుతుంది. ఇందులో ఎక్స్ ఏమవుతుంది? 4 + y అవుతుంది. ఇందులో మీరు ఎక్స్ 6 - yని ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదంటే ఇందులో ఎక్స్ 4 + y ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకి ఎక్స్ ఉండదు, 2 వైలు ఉంటాయి, అంటే వై వస్తుంది. వై వచ్చిన తర్వాత ఆ వై వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వస్తుంది. అది సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నమాట. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 అంటే ఇది కదా x - y = 4 ఇచ్చారు కదా. సో దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? x = 4 - y అడిచి వెళ్తే +y అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో వేద్దాం. మీరు 2ను తీసుకొస్తే 1లో వేయాలి, 1ను తీసుకొస్తే 2లో వేయాలి. కనుక సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో వేసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? మనకి ఎక్స్ వాల్యూ ఎంత? 4 + y కదా. సో కనుక 4 + y = 6. 4 + y ఇంకేముంది? ఎక్స్ వాల్యూ 4 + y, 4 + y రాశాను, ప్లస్ y. సో ప్లస్ y = 6. దీన్ని రాయొచ్చు 4 + y + y ఎంత? 2y. 2y = 6. 4 అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? 2y = 6 - 4. సో 2y = 6లో 4 తీస్తే ఎంత? 2. సో y ఏమవుతుంది? 2/2 అవుతుంది. 2 1s 2 1s. సో y = 1 వచ్చింది. అంటే ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్లో y వస్తుంది, మనకి x కూడా కావాలి కదా. సబ్స్టిట్యూట్ దిస్ y = 1 ఇందులో కానీ ఇందులో కానీ, మీరు ఎందులో వేసినా సరే వస్తుంది కనుక, లేదంటే ఇందులో వేసినా పర్లేదు. సో y వేస్తే ఇందులో వస్తుంది? 4 + 1 5 అవుతుంది. ఇందులో కానీ ఇందులో కానీ సబ్స్టిట్యూట్ y వాల్యూ
in 1 in equation 1. అప్పుడు ఏమవుద్ది, ముందు ఆ ఈక్వేషన్ రాసుకున్నాం. x plus y is equal to 6, x plus 1 is equal to 6, x is equal to 6 minus 1, x is equal to 5. అంటే x is equal to 5, y is equal to 1 అనేది ఈ రెండు సొల్యూషన్స్ యొక్క మనకేంటి, ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే కామన్ సొల్యూషన్ అన్నమాట. చూడండి 5 plus 1 6 వెరిఫికేషన్, 5లో 1 తీస్తే 4 వెరిఫికేషన్. సో అంటే ఈ వాల్యూస్ రెండు ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తుంది కనుక మనకు వచ్చిన ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్. సో ఎలాంటి సమ్ ఇచ్చినా సరే ఇదే ప్రాసెస్లో చేయాలి. ఇలా చేస్తే సబ్స్టిట్యూషన్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ ఏంటి, ఎలిమినేషన్ మెథడ్. అంటే ఇక్కడ అయితే మీరు ఎక్స్ని ఎలిమినేట్ చేసి వై వాల్యూ కట్టాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఎక్స్ ఈ రెండింటిలో ఎందులో వేసినా సరే ఎక్స్ వస్తుంది. లేదంటే వైని ఎలిమినేట్ చేసి ఎక్స్ వాల్యూ కట్టాలి. ఎక్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ రెండింటిలో ఎందులో అయినా వేస్తే వై వస్తుంది. సో అంటే ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేస్తామట. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అన్నమాట. అందుకని ఏంటంటే దీనికి బెటర్ మెథడ్ ఎలిమినేషన్ మెథడ్ అన్నమాట. ఎలిమినేషన్ మెథడ్లో ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేస్తాం, అప్పుడు ఇంకొక వేరియబుల్ వస్తుంది, అప్పుడు ఆ తర్వాత ఇంకొక వేరియబుల్ వస్తుంది. ఓకే, సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఎలా సార్ ఎలిమినేట్ చేయాలి, ముందు మీరు డిసైడ్ అవ్వాలి. ఎక్స్ని ఎలిమినేట్ చేస్తారా, వైని ఎలిమినేట్ చేస్తారా? ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వైని ఎలిమినేట్ చేయాలనుకున్నారు అనుకోండి. వై పక్కన 2 ఉంది, ఓన్లీ నెంబర్స్ న్యూమరల్స్ అంటే వితౌట్ సైన్స్ మాట, ప్లస్లు మైనస్లు కాకుండా. వై పక్కన 2 ఉంది కనుక ఈ ఈక్వేషన్ అంతటిని 2తో చేస్తే 4x 6y 14 వస్తుంది. అంటే ఇది 6y అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఈ వై పక్కన 3 ఉంది కనుక దీన్ని అంతటిని 3తో మల్టిప్లై చేస్తే 9x 6y, ఇక్కడ 6y ఇక్కడ 6y, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే యాడ్ చేస్తే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ప్లస్ మైనస్ కనుక యాడ్ చేసినప్పుడు ప్లస్ మైనస్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఎక్స్ వస్తుంది. అలా కాకుండా ఎక్స్ని ఎలిమినేట్ చేశారనుకోండి. సో ఎక్స్ పక్కన 2 ఉంది కనుక దీని అంతటిని 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఎక్స్ పక్కన 3 ఉంది కనుక ఈ ఫస్ట్ ఈక్వేషన్ని 3తో చేయండి. ఎక్స్ పక్కన 2 ఉంది కనుక ఫస్ట్ ఈక్వేషన్లోనే ఎక్స్ పక్కన 2 ఉంది కనుక దాన్ని సెకండ్ ఈక్వేషన్తో మల్టిప్లై చేయండి అంతా. సెకండ్ ఈక్వేషన్లోనే ఎక్స్ పక్కన 3 ఉంది కనుక ఫస్ట్ ఈక్వేషన్ మొత్తం అంతా 3తో మల్టిప్లై చేయండి. చూడండి, 3 2 6x, 3 3 9y, 3 7 21. నెక్స్ట్ 2 3 6x, 2 2 4y, 2 4 8. ఇప్పుడు మనం రెండు యాడ్ చేస్తే మనకి ఎక్స్లు క్యాన్సిల్ అవ్వవు. ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ని ఇంకో ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ యొక్క గుర్తులు మారుతాయి. సో సైన్స్ షుడ్ బి చేంజ్. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. 6x అండ్ 6x విల్ బి క్యాన్సిల్. 9 + 4 ఎంత అవుతుంది, 13y. 21లో 8 తీస్తే ఎంత మనకి 13. సో y is equal to 13/13. 13 1 13 1. సో y is equal to 1 వచ్చింది. ఇప్పుడు ఈ y is equal to 1 ఇందులో కానీ ఎందులో వేస్తున్నా సరే మనకి ఆన్సర్ వస్తుంది. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ 2. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ 2, ఈక్వేషన్ 2 వేస్తే ఒకసారి అది రాసుకుందాం. 3x - 2y is equal to 4. 3x - 2 into y ఎంత 1 is equal to 4. 3x 2 1 2 is equal to 4. 3x is equal to 4 plus 2. 3x is equal to 6. 3x is equal to 6. X is equal to 6/3. 3 1 3 2. So therefore x is equal to 2. x వాల్యూ ఎంత 2. అంటే 2, 1 2, 1. ఇప్పుడు ఇది వెరిఫై చేయొచ్చు మనం, వచ్చింది రైట్ రాంగ్. సో x2 వచ్చింది, y1 వచ్చింది. 2 2 4 ప్లస్ 3 1 3, 4 + 3 7, 2 3 6, 2 1 2, 6లో 2 తీస్తే 4. సో సరిపోయింది. అంటే మనం వెరిఫై కూడా ఈజీగా చేసుకోవచ్చు. అవి ఎక్సెల్లో ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఇది మనకి
పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లోని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని యొక్క ఇన్ డీటెయిల్డ్ నోట్స్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎవ్రీ నోట్స్ కూడా నేను కింద నా డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా దాన్ని లింక్ క్లిక్ చేసి నా వెబ్సైట్కి వెళ్తున్నాను. నా వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఈ ఇమేజెస్ ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు హ్యాపీగా నోట్స్ రాసుకోవచ్చు అన్నమాట. కావాలంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దీనికి సంబంధించిన చిన్న ఎగ్జామ్ కూడా ఇస్తాను, అది లింక్ ఉంటుంది కింద. ఆ ఎగ్జామ్ కూడా రాయండి. 20కి ఎన్ని వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు మన వీడియోస్ని ఏ జిల్లా నుంచి వస్తున్నారు, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు, మీరు స్కూల్ పేరు గవర్నమెంటా ప్రైవేటా, గవర్నమెంట్ అయితే ఏ జిల్లా, ప్రైవేట్ అయితే చైతన్య, నారాయణ, లేదంటే ఆక్స్ఫర్డా, లేదంటే శ్రీప్రకాశ, చాలా ఉన్నాయి స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్. మీ స్కూల్ పేరు టైప్ చేసినట్లయితే నాకు మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ, సో ఇది కూడా మీరు టైప్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.